దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఇచ్చే మనసు కలిగిన వారికి దైవికమైన సూత్రాలు. ఈరోజు అంశం దేవునికిచ్చే మనసు కలిగిన వారికి దేవుడిచ్చే కొన్ని సూత్రాలు. సూత్రాలంటే సూచనలు. సూత్రాలంటే ఈ సూత్రాలు కాదు, సూచనలు. ఓకేనండి. అవి 4గా విభజించాడు. 4 సూత్రాలు ఉన్నాయట. అవి మీకు తెలియజేసి ఆరాధన ముగిస్తాను. హల్లెలూయా. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని చక్కగా వాటర్ తాగండి, చక్కగా వాక్యం వినండి. సమయమందు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బేదలను కనికరించేవారు యెహోవాకు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. బేదలను కనికరించేవారు యెహోవాకు. యెహోవా అంటే ఎవరు? దేవాది దేవుడు, సర్వసృష్టికర్త, ఆయన కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు. బేదలను కనికరించేవారట యెహోవాకు అప్పిస్తున్నారటండి. అట్టి వారికి వారు చేసిన ఉపకారానికి ఈ సూచన ఎవరైతే చెప్తున్నారో, ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎవరు పొందుపరిచారో ఆ దేవాది దేవుడే వారికి ప్రత్యుపకారం చేస్తాడట. ఆమేన్. ఎంత గొప్ప మాట. బేదలను కనికరించేవారు యెహోవాకు అప్పిచ్చేవారు. బేదలంటే ఎవరు తెలుసుకోవాలి ముందు. మనం దానం చేసేటప్పుడు, సహాయం చేసేటప్పుడు ఎవరికి సహాయం చేస్తున్నాం, ఎలాంటి వారికి సహాయం చేస్తున్నాం? వారి బేదల, నిరుపేదల, పేదల, మధ్యతరగతి వారా, ఇలా 4 గుంపులు ఉన్నాయి. అందరూ బేదలు కాదు. బేదలంటే ఎవరంటే ఇల్లు వాకిలు లేకుండా, నా అనేవారు మరి పట్టించుకోకుండా, ఏమండి, రైల్వే ప్లాట్ఫారం మీద, గుళ్ళు గోపురాల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, రోడ్డు పక్కన కాలు చెయ్యి లేకుండా ఒక చేత్తో జోడు తొడికిని, ఒక చేత్తో బండి తోసుకుంటూ అంగవైకల్యం కలిగి ₹1 సంపాదన తెచ్చుకోవడానికి వీలు కలగలేకుండా ఉన్నప్పుడు అలాంటి వారు బేదలు. ఇల్లు వాకిలుండి, కుమారులు కుమార్తెలుండి, బంధువర్గం ఉండి, పోషించగలవడానికి కష్టపడే అవయవాలన్నీ ఉండి అడుక్కునేవారు బేదలు కాదు. అలాంటి వారికి మనం సాయం చేయకూడదు. దేవుని స్తోత్రం. ఎవరికి సాయం చేయాలి? దేవుడు చెప్పిన బేదలకు మాత్రమే. నేను చెప్పిన గుంపులు ఉన్నాయి చూసారా. మొదటి గుంపు అంగవైకల్యం కలిగి ఉన్నవారు, కాలు కానీ చేతులు కానీ లేని వాళ్ళు. రెండోది గుడ్డివారు. మూడోది బస్ స్టాండ్లో జీవించేవారు. నాలుగోది రైల్వే ప్లాట్ఫారంలో రోడ్డు పక్కన అడుక్కునేవారు. నా అనేవారు లేక ఒళ్ళంతా కూడా బొగ్గు పట్టేసి, ధూళి పట్టేసి, మాసిపోయినటువంటి ఒక వస్త్రము కలిగి కిందనే అట్ల కింద కట్టేసేవి, జుత్తులు కూడా జడల కింద కట్టేసి ఉండల కింద ఉంటాయి. వాళ్ళ బేదలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళని పోషించేవారు లేరు, ఇల్లు లేదు, ఆశ్రయం లేదు, పడుకోవడానికి మంచం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి సమయానికి ఏ సమయానికి ఆహారం దేవుడు పంపుతాడో తెలియదు. వారి జీవితంలో నిజంగా ప్రతి క్షణము కన్నీరే. ప్రతి క్షణము కూడా వాళ్ళకి ఒక రకమైన అవమానం ఎదురొస్తుంటుంది. వాళ్ళకి ఇలా చేయి చేప అడుగుతుంటే లేవా, ఎలా చిల్లరలేదు, చెప్తే అర్థం కదా నీకు. ఆ మాటలు విన్నప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళ మనసైనా ఒకటే, మన మనసైనా ఒకటే. ఏమండి, ఆకలి అనేది వాళ్ళ ఆకలైనా ఒకటే, మన ఆకలైనా. అంటే ఈ బాగున్న వారి స్థితికి వారు ఇన్సల్ట్, వాళ్ళు తక్కువ వారు, పనికిమాలిన వారు వాళ్ళకి. అందుకని ఆ మనసుతో వాళ్ళు రకరకాలుగా వాళ్ళు సంబోధిస్తుంటారు. ఎరా అంటారు, ఎరా చెప్తే వినపడదు నీకు, ఎదరు చూసుకో, ఏ బండి ఎక్కిపోయి సత్తావు, ఇలా కూడా అంటారు. ఇసిపోయి ఎంత బాధాకరమైన విషయాలు. అలాంటి వారండి పేదలు. వారికి మనం ఏం చేసినా సరే, ఒక ప్యాకెట్ వాటర్ ఇచ్చినా సరే దేవుడు ఆయన బుడ్డులో వాటర్ని నింపుకుంటాడట. చెప్పలు కొడదాం.
అంతేగాని ఇంటి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం చేయవలసిన పని లేదు. ఫోటోలు పట్టుకునో సిలువులు పట్టుకునో వాళ్ళ స్థితి గమనించాలి. సిలువు పట్టుకుని ఎలా నడుస్తున్నాడు? 2 కాళ్ళు చేతులు ఉన్నాయా లేదా? బేదలంటే ఇష్టపడిన దేవుడు బేదవాడిగానే వస్తే అర్థమవుతుందా? ఆయన ఏ గ్రూపులో ఇప్పుడు మీకు తెలియజేశాడో ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తిగానే వస్తాడు. ఆయన మనల్ని టచ్ చేయాలంటే అన్నీ బాగున్న వాడి వల్లే రాడైనా, అందరూ ఉన్నవాడి వల్లే రాడు. అవునగా చెప్పండి. అలాంటి వారు చేయండి. ఇంటి ముందుకు వచ్చిన వారికి గంట కానీ లేకపోతే అంగవైకల్యం కలిగి పాట కానీ ఒక డప్పు కానీ వాయిస్తే ఇమ్మీడియట్గా ఆపించేయండి. అది బాబు తమ్ముడు కొంచెం అది నువ్వు పాట పాడొద్దు, వాయిద్యం వాయించొద్దు, నాన్న నీకు కావాల్సింది ఏదో నా దగ్గర ఉంది ఇచ్చి పంపిస్తాను అని చెప్పి ఇమ్మీడియట్గా ఆపించేయండి. ఆపించేసి లోపలికి వెళ్ళి మీకు ఏముందో అది తెచ్చిపెట్టండి. మెయిన్ ముఖ్యంగా ఆహారం పెట్టండి. తర్వాత ఉంటే ఓ 10-5 చేతిలో పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని ఒక ఆవిడని తీసుకొస్తుంది. ఈవిడ మా చెల్లండి, ఆపరేషన్ అవుతుందండి, ఇదిగోండి డాక్టర్ సర్టిఫికెట్ అండి. అలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగున్నారు, మన వచ్చారు మా దగ్గరికి. అయినా సరే మరి వెళ్ళట్లేదు. ఆవిడ మన అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మన ఎదురు తిరుగుతూ సామాన్లు అమ్ముతుందో ఆవిడ తీసుకొచ్చిన ఆవిడ మొక్కం చూసి ఇవిడ ఏదో ఇచ్చి పంపించింది మొత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తాడు కదా, ఏమన్నాడైనా? యెహోవాకు బేదలు కనుక యెహోవాకు అప్పించేవారటండి. పేదవారికి మనం చేసే సహాయాన్ని దేవుడు తనకు చేసిన అప్పుగా భావిస్తాడట. సరే, పేదవారికి మనం చేసే సహాయాన్ని మనం దేవుడు ఆయనకు అప్పుగా ఇచ్చామని భావిస్తాడట ఆయన. అందుకనే ప్రత్యుపకారం నేను చేస్తానన్నాడు అట్టి వారికి. దేవుని స్తోత్రం. నువ్వు ఇచ్చిన వాడు చేయకపోవచ్చు, కానీ నువ్వు ఇచ్చింది చూస్తున్న దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటి తెలుసా? నీకు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఇక్కడ నువ్వు ఆహారం పెడితే వాడు తినకముందే నువ్వు తృప్తి పడతావు. ఏదో తిండి ఎప్పుడు తింటున్నావులే, ఇవాళ తినకపోయినా పర్లేదు, అతను ఆకలి తీర్చగలిగాను, అమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్టమన్నాడు, తీర్చగలిగాను చాలు, ఉపవాసం ఉంటాను అవసరం అయితే. ఒక ఒక వ్యక్తి ఆకలి తీర్చగలిగిన తృప్తి ముందు మనకు ఉంటుంది. అవునగా చెప్పండి. ఇది అందరిలో ఉంటుంది. దేవుని స్తోత్రం. మనకి తృప్తి, దేవుని మనసుకు హత్తుకుంటాం, తిరిగి ఆయన దగ్గర ప్రత్యుపకారం పొందుకుంటాం. భూలోకంలో పేదవాడు బేదవాడు అని ఒక ఆకలి తీర్చి నిన్ను 100 ఏళ్ళు బ్రతికమ్మ అంటాడు కొంతమంది. అనరా? నీ పిల్లలు దేవుడు చూస్తాడమ్మ అంటాడు. ఎస్, అతను కూడా ఆనందింపజేస్తావు నువ్వు. దేవుని స్తోత్రం. చూడండి, లూకాసు వార్త 6:38 చూడండి. చాలు, ఇదే అర్థం ఉంది అందులో. ఒక వచనం చూడండి, చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 6:38. నాకు లేట్ అయిపోతుంది. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. శుభం. ఓకే, రైట్. బాగా చదువుతున్నారు మీరు. విన్నారా ఏం చెప్తుండ్రైనా? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుతురు. 2, ఇయ్యుడి, మీకు ఇయ్యబడును. ఎలాగవ్వాలట? అనసి కుదించి దిగజారినట్లు, ఇవ్వాలటండి. ఎవరైనా రైస్ కోసం వచ్చారనుకోండి మన ఇంటికి, ఒకవేళ ఎక్కువ తక్కువ ఇస్తారని తలగట్టిచ్చేయి. ఎందుకంటే అది కొలత ఉంటుంది కదా, ఇలా కొట్టేసి దాన్ని తలగట్టిచ్చేయి. మళ్ళీ అనసి కుదించుకోలరు కొంచెమైనా కానీ. అసలు కొంచెం లేవనుకోండి, తవలు ఉన్నాయి బియ్యం కొచ్చుకోట కదా.
ఎలాగివ్వాలి తెలుసా? కొంతమంది ఏలు ఎట్టేసి చూపుడేలు పోసేసి బియ్యం ఇచ్చేత పోసిన ఎలా జారిపోతుంటాయి. ఇవి వెలుగు నిలబడతాయా? నిలబడవు. మరి ఎలాగివ్వాలి? అదంతా చూస్తా తీసుకునే ఆవిడ తెచ్చేటప్పుడు ఏం చేస్తా తెలుసా? తెచ్చేటప్పుడు ఒక సంచిలో ఆవిడ గుప్పుడు నిండా పోసి ఇంకో గుప్పుడు బియ్యం తీసేసి ఇంకో గుప్పుడు 2 గుప్పులు తీసేసి తక్కువ మళ్ళీకి వెళ్ళాక ఒకవేళ ఆవిడది ఏమన్నా 1 ఇంచు ఎక్కువైంది అనుకోండి, తఫా గొడవలు జరుగుతాయి కదా మరి. అందుకని అనమాట తెచ్చి పోసినప్పుడు ఆవిడ చారా అంటారు దీన్ని, చారా పెట్టి కొలిసినప్పుడు కూడా ఇంకా కిందని 2 గుప్పులు బియ్యం జారిపోయి ఉన్నాయి. ఎక్కువ తెచ్చేసాము. పర్లేదమ్మా, మీరు ఇచ్చిన దానికి ఇది ఎంత, ఆయాలు మీరు ఆదుకుపోతే నేనేమవుతాను? కృతజ్ఞత. దేవుని స్తోత్రం. అలాగే ఇవ్వండి ఎప్పుడైనా సరే. మీకు దేవుడు అలాగే కొలత కొలుతున్నాడు. మీరు ఏ కొలత కొలుతారో ఆ కొలతోటే కొలుతాను అన్నాడు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఎవరైనా అడగడానికి వచ్చారనుకో, ఓ 10 రూపాయలు, సర్వసాధారణంగా 10 రూపాయలు ఎవరు అడగరు. కానీ ఆ 10 రూపాయలు కూడా లేకొచ్చి అడిగారు అనుకో, ఏమనాలి తెలుసా? చాలా 10 రూపాయలు, ఇంకో 10 ఇవ్వనా అడగాలి. 10 రూపాయలు ఎవరైనా అడుగుతారు, అప్పు అడగరు. కానీ అక్కడ పరిస్థితి ఎలాగొచ్చింది, ఒకవేళ 10 కంటే కొడితే ఇస్తారో ఎవరో, మనం ఎప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు కదా అని అడగకపోవచ్చు. అక్క సరిపోతాయా? సరిపోవు, ఇంకో 10 ఉన్నాయి పట్టుకెళ్ళు అని అనాలి. ఇది గొప్ప విషయం. లేమి కలిగి అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్న వారు కలరు. ఉన్నదానికంటే స్తోమత కంటే ఎక్కువ ఉండి తక్కువ ఇచ్చేవారు కలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ మొదటిది మీకు ఏది అంటే, మొదటి సూచన, పేదవారికి మనం చేసే సహాయాన్ని దేవుడు తనకు చేసిన అప్పుగా భావిస్తాడు. రెండోది హృదయపూర్వకమైన ఉదారత. ఇదేంటమ్మా? హృదయపూర్వకమైన ఉదారత. ఉదారత అంటే ఉదార స్వభావం, జాలి కలిగిన మనస్సు, అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలనే మనసు. ఇదంతా ఉదారతట స్వభావం. ఆ స్వభావం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది. దేవుని పిల్లకైనా మనకు కూడా ఉండాలి. దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా ఆయన తిరిగి ఆశిస్తాడా? ఇది ఉదార స్వభావం అంటారు. చూడండి 2 కొరింథీ పత్రిక 9:7. సనుగు కనుకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతీకారం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. చూసారా? ఇచ్చేటప్పుడు ఎలాగవ్వాలంట ఎలాగవ్వాలంటే సనుగు కొనుకయు బలవంతంగా కాకయు తన హృదయంలో నిశ్చయించుకుని దాన్ని బట్టి ఇవ్వాలి. నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సనుక్కోకూడదు. నీ హృదయంలో నిశ్చయించుకోవాలి ముందు. ఇదిగో పలానా ఫంక్షన్ అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది భోజనాలు, ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత ఇవ్వాలి మనం అని ఒక టాలీ వేసుకుని ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు. నీ హృదయంలో నిశ్చయం ఉంటుంది. మనకు ఉందా రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, మన కూరకి అన్నానికి, మన ఇంట్లో వంట చేసుకుంటే ఎంత అవుతుంది, లేదా బిర్యానీ తెచ్చుకుంటే ఎంత అవుతుంది, మనం హృదయంలో నిశ్చయించుకుని ప్రకారంగా ఇవ్వాలటండి. సనుగు కొనుకయు బలవంతం కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. చూసారా? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడట? ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడట. సనుగు కొనుసు ఇచ్చేవారిని కొంతమందిని మీకు చూపిస్తాను. మీకు నేను అన్నయ్య సప్పిరాలు ఉన్నారు, ఆయన సలుకుంచి ఇచ్చారు కదా, కాబట్టి కదా ప్రాణాన్ని పోగొట్టుకున్నారు, ఆస్తిని పోగొట్టుకున్నారు. మిగతా వారందరూ సనుకోవడానికి ఇచ్చారు, ఇంకా పేదలైన వాళ్ళు. వాళ్ళ చేత తెలియజేయబడిన వాళ్ళందరూ
సనుక్కోకుండా మనసులో నించుకుంది, వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చి దేవుని సంతోషపరిచారు, దేవుని చేత ప్రేమించబడ్డారు. అందరికీ తెలియజేసి వీళ్ళు ఇవ్వకుండా సనుక్కుని దేవుని చేత శిక్షింపబడ్డారు. చూసారా, ఆలోచన ఇచ్చిన వాడు చనిపోయాడు, ఆలోచన నెరవేర్చిన వాడు దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు, ఆశీర్వాదానికి వారసుడు అయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు అంటే ఎవరిని ప్రేమిస్తాడంట? ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించడం. హల్లెలూయా. కాబట్టి మరియు అన్నిటి అందు ఎల్లప్పుడు మీలో సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేయగలడు. చూసారా, ఇలాగా ఉత్సాహంగా ఇచ్చేవారికంట ఎలా ప్రేమిస్తాడంటే దేవుడు అన్నిటి అందు కూడా, అన్నిటి అందు మీరు ఇల్లు కట్టాలా సఫలం చేస్తాడు దేవుడు, పెళ్లి చేయాలా సఫలం చేస్తాడు దేవుడు. మీకు హృదయపూర్వకంగా మీరు ఇచ్చినట్లయితే, సంతోషంగా ఇచ్చినట్లయితే ఆయన కూడా సంతోషంగా మీకు మీ కోరికలను మీ ఆలోచనలు నెరవేరుస్తాడు ఆయన. సంతోషంగా మీ పిల్లలకి అప్పచెప్పండి, సంతోషంగా కలెక్టర్లు చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. కనుక సమస్త విధమైన కృప, సమస్త విధమైన కృప అని ఒకసారి చెప్పాను మీకు. భూలోకంలో ఆస్తున్నా, అంతస్తున్నా, పిల్లలున్నా, భర్త ఉన్నా, ఏమున్నా లేకపోతే దేవుని కృప ఉంటే చాలు, అన్నీ అందులో ఇమిడి ఉన్నాయని చెప్పాను మీకు. అదే మనం పోషిస్తుంది. సమస్త విధములైన కృప, ఇది నాకు జరుగుతుంది జరగదని నీకు లేదు, ఇంకా సమస్తం నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ఎడల సమస్తమైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయం అతడు పెద్ద జల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరం నుంచి రాయబడి ఉన్నది. చూసారా, ఇందు నిమిత్తం ఏముందంట? ఆయన వెదజల్లి దరిద్రులకు ఇస్తాడట, బీదలకు ఇస్తాడట. ఆయన నీతి నిరంతరము అంటే ఆయన చెప్పిన మాట ఆయన నీతి, ఆయన మాట ఆయన నీతి నిరంతరం నీ పట్ల నిల్చుంటుంది. ఆమేన్. ఎవరు నీతో నిల్చున్నా లేకపోనా, ఎవరు నీ పక్కన నిల్చున్నా లేకపోనా, నా ప్రభువు మాట నీతో నిల్చుంటుంది. నీ వెళ్ళి ప్రతి చోట నిన్ను కాపాడుతుంది. నువ్వు చేయు ప్రతి ప్రయత్నం సఫలం చేస్తుంది. నీ ప్రతి ఆలోచన నెరవేరుస్తుంది. నీ ప్రతి ఉద్దేశం సఫలం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 11:25. ఇదేంటి? మూడోది ఏంటంటే ఇతరులకు నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. దేవుని స్తోత్రం. చూడండి, అది 11:25 సామెతలు. చూసారా, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. చూడండి, మీ కళ్ళ ముందున్న చెట్లను చూపిస్తాను నేను. ఒక కొబ్బరి మొక్క వేసి దానికి రోజు నీళ్ళు పోతున్నాం అనుకోండి మనం, ఒక హైబ్రిడ్ మొక్క, ఒక సంవత్సరం తర్వాత అది మంచి పంటనిస్తుంది కదా. అప్పుడు మన నీళ్ళు పోతుందా పోయిదా? ఎలా పోతుంది చెప్పండి, ఒక ముక్కలో చెప్పాలి, గట్టిగా చెప్పాలి మరి. ఎస్, బొండం ధర నీళ్ళు పోతుందా లేదా? ఎలాంటి నీళ్ళు పోతుంది? నువ్వు పోసినయేమో నలకల నీళ్ళు, నువ్వు పోసినయేమో చెత్త నీళ్ళు, నువ్వు పోసినయేమో దానికి సరిపడిన నీళ్ళు పోయలేదు. కానీ బోళ్ళు బొండాలు కాసి నిన్న దింపాయని వచ్చాడు మాకు, బొండాలు తీయండి బాబు, నాకు నీరసంగా ఉందని తీశారు 10 బొండాలు. నేను సాయంత్రం దాకా తాగుతాను. బోళ్ళు నీళ్ళు పోసిందా గంగపడం చెట్టు. దేవుని స్తోత్రం. ఆ చెట్టు ఎస్ఐ గారు వేశారు. దేవుని స్తోత్రం. నాకు అంత గుర్తు ప్రతిదీ కూడా. పోసిందా లేదా? అది అయిపోయింది. కావాల్సిన బొండాలు తాగేస్తావు, తర్వాత కాయలు తీసుకుని 15 రూపాయలు కాయ. ఇప్పుడు అర్థమవుతుందా? 10 చెట్లు పెంచి 200 కాయలు వచ్చానుకో, ఎంత? 3000. చక్కెర మీద రెక్కని కాలు మీద కాలు వేసి బతుకుతావు. 5 ఏళ్ళు పెంచడం, 3 ఏళ్ళు కొబ్బరికాయలు. దేవుని స్తోత్రం. పెన్షన్ లేనో నేను బతికేయచ్చు ఒకరిద్దరు. హల్లెలూయా. మాకు ఓన్లీ ఫుడ్కి అయితే 3000 అవుతుంది నెలకి. దేవుని స్తోత్రం. పళ్ళు పలారాలు తింటే 5000 అవుతుంది. దేవుని స్తోత్రం. బతిదానికి దేవుని స్తోత్రం అని చెప్తున్నాను. ఆయన ఇస్తాడయ్యి. ఫుడ్ ఆయన ఇచ్చేదే, పళ్ళు ఆయన ఇచ్చేదే. దేవుని స్తోత్రం. మాదంటూ ఏమీ ఉండదు, మీదంటూ ఏమీ ఉండదు. ఒక మనిషి అన్నం వండుకుని ఒక ముద్ద నోట్లోకి వెళ్ళి అది అరగాలి, మళ్ళీ లేచి పని చేయాలంటే ఆయన కృప ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడతాయంట. దేవుని స్తోత్రం. అలాగే బత్తాయి చెట్టుకి నీళ్ళు పోయండి, బత్తాయి రసమే రసం, నీకు జ్యూస్. అలాగే నిమ్మ చెట్టు వేసి నీళ్ళు పోయండి,
సత్య నిమ్మ చెట్టు వేసి నీళ్ళు పోసాడు, మనమాకు ఇంచుమించు 10 కాయలు ఇచ్చాడు. ఎంత రసమో అంటే నీళ్ళు ఎక్కువ పోసాడు అనమాట మనోడు. కొత్త మట్టు కూడా వేసాడు. దేవుని స్తోత్రం. అలాగా ఏది ఎవరు చేసినా ఆవగింజ మనకి ఎట్టినా సరే మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే లేములో నుంచి ఇవ్వడం. మూడో విషయం ఏంటి? లేములో నుండి ఇవ్వడం. గొప్పవారు ఇవ్వడం గొప్ప కాదు. లేములో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇవ్వడమే గొప్ప కదా. భార్యాభర్తలు ఉన్నవాళ్ళు ప్రార్థన పెట్టించుకుని ఏమంటే 100 మంది భోజనం పెట్టే స్తోమత ఉన్న వాళ్ళకంటే మా రాణి లాంటి వాళ్ళు, సారమ్మ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, దేవుని పిల్లలైన వారు, ఇష్టలైనటువంటి కరుణమ్మ లాంటి వాళ్ళు 50 మంది సమృద్ధికి భోజనం పెట్టే గొప్ప దేవుని. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం ఉండదు పాపం. ఒకరెక్క మీద అన్నీ చేసుకోవాలి. గొప్ప కదా. అది లేమిలో నుండి ఇవ్వడం గొప్ప, ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు. ఇంకొక కంచం మిగిలి ఉన్నప్పుడు మన ఇంటి ముందు వచ్చుకుని ఇంకా ఆకలి తీర్చడం గొప్ప కాదు. మనకున్న కంచం మనకుంటే ఆ కంచం ఇచ్చేయడం గొప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి అక్కడ మార్కు సువార్త 12:43-44. మార్కు సువార్త 12:43-44 చూడండి, చదువుతాను నేను. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి సమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తనకు కలిగిన సమృద్ధిలోంటి వేసిరు, కానీ ఈమెయితే తన లేములో తన కలిగిందంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. దేవుని స్తోత్రం. చూసారా, మరి ఇందాక మనం చెప్పుకుంది అదే. కలిగి ఉన్నవారు చేయటం కంటే ఏమీ లేని వారు చేయటం గొప్ప అని చెప్పాం. దేవుని స్తోత్రం. చూసారా, అనేక మంది కానుకలు పెట్టారు, ఆయన కానుకలు పెట్టారు, కూర్చొని చూస్తున్నారట. శిష్యులు ఉన్నారట. చాలామంది గొప్పవారు వారు పర్సలు తీసి అందులో 1000 ఉన్నవాళ్ళు ఒక 100, 5000 ఉన్నవాళ్ళు 200, 10,000 ఉన్నవాళ్ళు 300 వేసి వెళ్ళిపోతున్నారంట. మిగతా పర్సన్ జోలు పెట్టుకుని ఆవిడ దగ్గర ఇంకేమీ లేవు, 2 రూపాయలు ఉన్నాయి. బయటికి వెళ్ళి ఖర్చు పెట్టుకుని తినాలి ఆవిడ, లేకపోతే వస్తే. అవును కదండి. అయినా సరే తన జీవనం అంతా వేసింది. ఆ రోజు తనకు కావాల్సిన జీవనం అంతా వేసింది. ఆ 2 కాసులు దేవునికి ఇష్టమయ్యలేదా? ఎందుకు వేసింది జీవనం అంతా? ఒక కాసు వేసి ఒక కాసు ఉంచుకోవచ్చు కదా అందరిలాగా. దేవుణ్ణి ప్రేమిస్తుంది, లేములో ప్రేమిస్తుంది. ఆ వేసిన దేవుడిని పోషిస్తున్న నమ్మకం కలిగి ఉంది కదా. మరి ఆమె ధన్యురాలైంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథం లిఖించబడింది, రేపు జీవ గ్రంథం లిఖించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మన హృదయాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని కూడా చూస్తారట. మీకు అర్థమవుతుందండి? ఎవరు చూడదనుకోవచ్చు మన వ్యక్తిగత జీవితాలు ఎవరికి కనపడవు. సమాజ జీవితాలు కనపడతాయి, సంఘ జీవితాలు కనపడతాయి. అవును కదా చెప్పండి. కుటుంబ జీవితాలు కనపడతాయి. వ్యక్తిగత జీవితం ఆ వ్యక్తికి తప్ప ఇంకెవరికి తెలియదు. మరి ఎవరు తెలుసు? ఆ వ్యక్తిని నడిపిస్తున్న దేవునికి తెలుసు. ఆ వ్యక్తి మనస్సాక్షి తెలుసు. అవును కదండి. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన వ్యక్తిగత జీవితాన్ని చూస్తాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆమె జీవనం అంతా చేసిందని. ఆమెకి ఎవరు వెనకాల లేరు, పోషించేవాళ్ళు లేరు. అలాగని ఇంట్లో డబ్బులు లేవు, అలాగని పర్సులో లేవు, బ్యాంకులో లేవు, ఎక్కడా లేవు.
అవే ఉన్నాయి, అవే చేసింది. ఎవరు చూశారు అది? ఆమె జీవితాన్ని చూశాడు, వ్యక్తిగత హృదయాన్ని కూడా ప్రేమించే హృదయాన్ని చూశాడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావో ఏంటన్నది నాకెవరు చూడలేదు అనుకోవచ్చు. నువ్వు వ్యక్తిగత జీవితాన్ని దేవుడు చూస్తాడు. అర్థమవుతుందండి? నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయను. నేను వేరే చోటుకి వెళ్ళి ఎంతమంది పని చేస్తారో నాకు బాగా తెలుసు, ఎంతమంది మెట్లు కడిగారో నాకు బాగా తెలుసు. అర్థమవుతుందండి? నేను ఎవరిని పాయింట్అవుట్ చేయను. ఎక్కడ ఏది జరిగిన లిస్ట్ మొత్తం మీద నాకు దగ్గరకు వచ్చేది అలగలగా. నా దగ్గర రాకముందు దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. మీకు అర్థమవుతుందా? కాబట్టి వ్యక్తిగత జీవితాలు చాలా ప్రాముఖ్యం. చూస్తాడు దేవుడు, హృదయాన్ని ఇంకా బాగా తేటగా చూస్తాడు. కాబట్టి మీరు ప్రశ్నించుకోండి. వాటి పేరైనను వాటి మాట అయినను ఎత్తకూడదని బైబిల్లో ఉంది. నేను సత్యమే చెప్తాను. మనుషులను సంతోషపెట్టని దేవుని దుఃఖపరచొద్దు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకంతకంటే ఎక్కువ చెప్పను నేను. మీకు అంతా తెలుసు. కొన్ని ఏళ్ళ నుంచి బోధ చేస్తున్నాను. మీకు 20 ఏళ్ళుగా వాక్యం చెప్తున్నాను ఈ సంఘానికి. దేవుని స్తోత్రం. మంచిది. ఇక్కడ మనం సహాయం చేయకపోవడంలోని ప్రమాదం ఉందంట. మనం సహాయం చేయకపోవడంలోనూ, దానం చేయకపోవడంలోనూ, ఇతరుల బాధను గుర్తించకపోవడంలో కూడా ప్రమాదం ఉందంట. ఏంటో ఆ ప్రమాదం తెలియజేస్తాను చూడండి మీకు. చూడండి, సామెతల గ్రంథం 21:13. దరిద్రుల మొర వెనక చెవు మూసుకుని వారు మొరపెట్టినప్పుడు ఆయన విండు, ఆయన అంగీకరించడం. మనం కూడా కష్టకాలం వస్తే మొరపెడతాం కదా, ఆపదొస్తే మొరపెడతాం కదా, బాగోపోతే మొరపెడతాం కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళి పరిచయం చేస్తున్నావో అయ్యే వింటాయి. ఎప్పుడు అవి వింటాయి, సమాధానం చెప్పవు. ఈయన వినేవాడు సమాధానం చెప్పేవాడు, అతిక్రమం బట్టి ఆయన విండవు. అవును కదండి? దరిద్రులు మొరపెట్టినప్పుడు అంట చూడండి, కొంతమంది పిల్లల్ని ఎరగా వేసుకుంటారండి అడుక్కోవడానికి చిన్నపిల్లల్నండి, పాలు తాగే పిల్లల్ని సంకన వేసుకుని గుడ్డ కట్టుకుని చెంగు ఏలాడేసుకుని వస్తుంటారు. ఓ పిల్లం సంకన ఏలబడుతుంటుంది. అవునా? ఓ పిల్లం కిందని కొట్టేస్తుంటుంది మనుషుల్ని. అంటదందా? ఈవిని చూడం మనం. ఎవరిని చూద్దాం? ఆ సంకలో ఉండి ఏడుతున్న పిల్లలని కిందని కడుపు పోతుకుంటుంది కదా పాపం, ఆ పిల్లని చూస్తాం. వాళ్ళని బట్టి అయినా వాళ్ళకి వేయాలి. కొంతమంది ఉంటారండి, అక్కడ మాత్రం ఆ వ్యక్తి అవయవాలు బాగున్నాయని మనం వేయకూడదు అనకూడదు. అర్థమవుతుందా? ఆ వ్యక్తి 4 అవయవాలు బాగున్నా ఆ పసిపిల్లలను చూసి మనం చెయ్యాలి. మనందరం పసిపిల్లలు కలిగి ఉన్నాం కదా, అవును కదండి? అన్నం పెట్టవచ్చు, ఓ బట్ట ఇవ్వచ్చు, వాళ్ళ గౌన్లు ఇవ్వచ్చు, అలాంటివి చేయండి. అప్పుడు దేవుడు మీరు మొరపెట్టినప్పుడు మీ మొర వింటాడు. వాళ్ళ పాత అడుక్కునే ఒక పలహారమో లేకపోతే ఒక సద్దనమో పెరిగనో అడుక్కునే స్థితి వాళ్ళదే. మనకి గృహాలు, ఉద్యోగాలు, పదవులు, పెళ్ళిళ్ళు, లక్షల కొలది అడుగుతాం మనం మన అవసరతలు. అవునగా చెప్పండి? అవి దేవుడు తీర్చాలి కదా మనకి. కాబట్టి ప్రియులారా, ఈ 4 సూత్రాలు. మొదటి సూత్రం, పేదవారికి ఇచ్చే మనసు, సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. అట్లాంటి వారు దేవుడికే అప్పు ఇచ్చేవారు అవుతారు. రెండోది హృదయపూర్వకమైన ఉదారత. మూడోది ఇతరులు నీళ్ళు పోయేవానికి వారికి నీళ్లు పోస్తారు, దేవుడు పోస్తాడు. ఏమండి? లేములో నుండి ఇవ్వడం మూడోది. నాలుగోది, దేవుడు మన హృదయాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని కూడా చూస్తాడు. మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు ప్రశ్నించుకోండి. ఆఫ్టర్ ఆల్ మీ ఇంటి పక్కన ఉన్నటువంటి నాకే తెలుసండి, ఎవరి కుటుంబంలో ఏం జరుగుతుందో నాకే తెలుసు. నా కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? మీకు ఎవరికి తెలియకపోయినా సత్యకి తెలుస్తుంది. దేవుని స్తోత్రం. సత్య ఇంట్లో ఏం తెలుస్తుందో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. వినపడదా? మా ఇంట్లో ఏం జరుగుతుందో మా ఓడికి తెలుస్తుంది. మా ఓడి ఇంట్లో ఏం జరుగుతుందో ఈ పక్కన కూర్చేసుకుంటే నాకు తెలుస్తుంది. అందుకే పక్కింటోడు దేవుడు అంటే అందరూ దేవుడు అంటారంట, పక్కింటోడు దెయ్యం అంటే అందరూ దెయ్యం అంటారంట.
దేవుని స్తోత్రం. తెలిసే మీకు ఈ సంగతే? పక్కింటోడికి దెయ్యమంటాడు దెయ్యమంటాడంటే పాస్టర్ గారిని కూడానే, ఆడేం పాస్టర్ అంటే బాబా పెద్ద దెయ్యమాడు అన్నాడంటే చాలు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.